ఇక విజయనగరంలో బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. అప్పుడు ఎందుకు నువ్వు వచ్చి హరికృష్ణ చనిపోయినప్పుడు శవాన్ని హరికృష్ణ శవాన్ని పక్కన పెట్టుకుని మాతో జత కల్పని చెప్పావు? ఎందుకని వచ్చి పేరెంట్గాలకి పెళ్లిళ్ళకి యాగాలకి యజ్ఞాలకి దేనికోసం పిలిచావు? నీ మంత్రులు వచ్చి ఆయన సిగరెట్ కాల్చుంటే లైటర్లు అందించి ఎందుకు అందించారు? ఇవన్నీ మర్చిపోయారా తెలుగు ప్రజలు అనుకుంటున్నావా? ఇవాళ చెప్తున్నాం, ఇంతకుముందు చెప్పారు మా నాయకుడు, మళ్ళీ చెప్తున్నాం, ఈ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. ఈ రాష్ట్రంలో 5 కోట్ల మంది ఆంధ్రుల తాలూకా శ్రేయస్సే మాకు ప్రథమం. ప్రత్యేక హోదా కోసం సమర్థిస్తూ అది తెలంగాణ రాష్ట్రమే కాదు, ఏ రాష్ట్రం భారతదేశంలో ఏ రాష్ట్రం మద్దతు ఇచ్చినా అన్ని రాష్ట్రాల దగ్గరికి వెళ్ళి మద్దతును కోరుతాం. అది కావాలి, అది సాధించాలి. నీకు అక్కర్లేదు ప్రత్యేక హోదా, నీకు అవసరం లేదు ప్రత్యేక హోదా, మాకు కావాలి. వైఎస్ఆర్సీ పార్టీకి కావాలి. ఈ రాష్ట్రానికి అవసరం అది. ఆ అవసరం కోసం ఏదైనా మేము చేస్తాం. ఏ పార్టీతోనైనా సరే ముందుకెళ్తాం. ఏ పార్టీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తుందో ఆ పార్టీతో మేము ముందుకెళ్తాం ఎన్నికైన తర్వాత. ఇదే విషయాన్ని ఎన్నోసార్లు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ చెప్తున్నాం, నీ జిముక్కులు, నీ కుయక్తులు నువ్వు ఇద్దరు ఆపండి. నువ్వును నీ కొడుకును నల్ల చొక్కాలు వేసుకుంటే అది పోరాటం చేసినట్టు. నువ్వు వచ్చి ఎవరితో జతకడితే వాళ్ళు వచ్చి పవిత్రులు. ఇంకెవరితో ఎవరైనా మాట్లాడితే వారు వచ్చి అపవిత్రులు, వారు అంటరాని వారు, వారు వ్యభిచారం చేస్తున్నట్టుగా. ఏం మాట్లాయ్యా, ఏం పోతున్నావు, ఏమనుకుంటున్నావు ఉద్దేశంలో? అని నువ్వు ఆడింది ఆట, పాడింది పాటగా మాట్లాడిన ప్రతి మాటని నీకు ఒత్తాస పలుకుతున్నా నీ మాధ్యమాలు ఉన్నాయి, ప్రసాద మాధ్యమాలు ఉన్నాయని చెప్పి నువ్వు వచ్చి వేస్తున్నావా? ఇంకా తెలుగు ప్రజలు అమాయకులు అనుకుంటున్నావా? ఇప్పటికే తెలంగాణలో నీ పార్టీ పుట్టగతులు లేకుండా పోయింది. ఈ ఎన్నికల్లో కనీసం పోటీ చేయడానికి కూడా సాధించట్లేదు.